తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ సిఐడి కోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేతపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అనుదీప్, ఈ రోజు మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ సిఐడి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే గత ఎన్నికలకు ముందు గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన కేసులో వల్లభనేని వంశీ 71 నిందితుడిగా ఉన్నారు. మొదట గన్నవరం పోలీసులు ఈ కేసుని విచారించారు. అప్పట్లో వైకాపా గవర్నమెంట్ ఉండటంతో ఈ కేసుని పట్టించుకోలేదు. ఇందులో నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసుని సిఐడికి అప్పగించడం, సిఐడి అందులో ఉన్నటువంటి నిందితుల్ని గుర్తించి మొదట కొంతమందిని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత వంశీని కూడా అరెస్ట్ చేసి సిఐడి కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే ఈ కేసులో బెయిల్ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ రోజు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో ఇప్పటికీ అరెస్ట్ లో ఉన్నటువంటి మరికొంతమంది నిందితులు, మరో 4 నిందితులు కూడా బెయిల్ పిటిషన్ ని దాఖలు చేయటం, ఈ రోజు వారి బెయిల్ పిటిషన్ ను కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ రోజు జరిగినటువంటి ఘటన చాలా భయంకరంగా ఉన్నదనేటువంటి విషయాన్ని సిఐడి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇది చాలా సీరియస్ గా జరిగినట్టు, ఇది కేవలం మామూలు దాడి కాదు, హత్య చేసేందుకు కూడా అందులో ప్రయత్నించారా అని, వాహనాలు ధ్వంసం చేయటం, నిప్పు పెట్టడం కూడా జరిగిందనేటువంటి విషయాల్ని తీసుకువెళ్లారు. అదేవిధంగా ఎవరైతే ఇందులో ఫిర్యాదుదారుడుగా ఉన్నారో వారి ప్రాణానికి హాని కూడా కలుగుతుంది, ఇప్పటికే అతన్ని బెదిరించడం కూడా జరిగింది. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. అతన్ని కిడ్నాప్ చేసిన కేసులో కూడా ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈయన బయటికి వస్తే ఖచ్చితంగా వారి ప్రాణానికి హాని కలుగుతుంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో ఇంకా చాలా మంది నిందితులు ఉన్నారు. కీలకమైన నిందితులు వంశీ అనుచరులు ఉన్నారు. వాళ్ళను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కనుక బయటికి వచ్చినట్లయితే వాళ్ళు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళు వెంటనే దొరకకుండా ఇంకా పారిపోయే అవకాశం ఉంది. వాళ్ళు దొరకరు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బెయిల్ ఇవ్వొద్దని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇటు వంశీ తరపున కూడా ఇదంతా రాజకీయ కుట్రతోటే చేశారు. గడిచిన ఘటన జరిగిన చాలా కాలం తర్వాత వంశీ ఇందులో కీలక నిందితులని చెప్తూ ఉన్నారు. ఇందులో 71 నిందితుడిగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది నిందితులు బెయిల్ మీద బయటికి కూడా వచ్చారు, అరెస్ట్ అయ్యని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ వాదనలన్నీ విన్నటువంటి న్యాయస్థానం ఈ రోజు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనుదీప్, ధన్యవాదాలు జయప్రకాష్.